మూడవది హఠాతృట్యత్కాంచో విగళిత దుకూలా. చివరికి చీరముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తారు. ఎవరి పట్ల? అమ్మవారి కటాక్షానికి నోచుకున్న వృద్ధుడైన, చూడడానికి రోతగా ఉండే, దాంపత్య క్రీడలో ఏ విధమైన సామర్థ్యము లేనివాడైన వాడి వెంట కూడా ఒక్కమారు అమ్మవారి అనుగ్రహం కనుక అతని మీద పడిందా యువతులందరూ ఈ పరిస్థితిలో పరుగులు తీస్తారు అన్నారు. ఇది పైకి ఒక పచ్చి శృంగారంగా జగద్గురువులైన ఆదిశంకరుల వంటి వారు రచించారా అని సందేహం కలగడానికి వీలుగా కొంతమంది దీన్ని ప్రక్షిప్తం అని కూడా అన్నారు. ఎవరో రాసి పెట్టారు ఈ శ్లోకం, శంకరాచార్యుల వారు ఎలాంటి శ్లోకం రాస్తారా అని. కానీ ఇందులో ఆచార్య శంకరులు ఒక చిత్రమైన చమత్కారం చేశారు. ఇది వశీకరణ విద్యలాగా పైకి కనపడుతోంది, కానీ యథార్థంగా ఇందులో ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. యువతయ, వెంటపడే యువతులు ఎవరు అంటే ముక్తికాంతలు. అంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తే ఎలాంటి వాడికైనా సరే మోక్షం లభిస్తుంది సుమా. ముక్తికాంతలు వెంటపడతారు. అదేంటండి, మోక్షం ఒకటే కదా, ముక్తి కాంతలు అంటారేమిటి? బహువచనం ఎందుకు చెప్పారు? శతశః చాలామంది అన్నారేమిటి? మోక్షం అనేక రకాలుగా ఉంటుంది. మోక్షం ఒకటే, కానీ అది పొందే విధానాలు చాలా ఉంటాయి. ఒకటి సాలోక్య ముక్తి, అంటే తన ఆరాధ్యదైవం ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఉండడం ఒక రకమైన ముక్తి. ఇప్పుడు విష్ణు భక్తుడు వైకుంఠానికి చేరి అక్కడ ఉండడం, శివభక్తుడు కైలాసానికి చేరి అక్కడ ఉండడం, అమ్మవారి భక్తుడు మణిద్వీపానికి చేరి అక్కడ ఉండడం, అదే లోకంలో ఉంటాడు కాబట్టి దీన్ని సాలోక్య ముక్తి అన్నారు. ఇంకోటి సామీప్య ముక్తి, వైకుంఠంలో ఉండడమే కాదు, వైకుంఠంలో విష్ణుమూర్తికి సమీపంగా ఉండడం, కైలాసంలో పరమేశ్వరుడికి సమీపంగా ఉండడం, మణిద్వీపంలో అమ్మవారికి సమీపంగా ఉండడం, ఇదొక రకమైన ముక్తి. దీన్ని సామీప్య ముక్తి అన్నారు. మూడవది సారూప్య ముక్తి. సారూప్య ముక్తి అంటే ఈ మోక్షం పొందిన భక్తుడు వైకుంఠానికి చేరడం, విష్ణువుకి సమీపంగా ఉండడం మాత్రమే కాక అతడే విష్ణువు రూపంలో ఉంటాడు, అతడు కూడా విష్ణువులాగే ఉంటాడు, అతడు కూడా శివుడిలాగే ఉంటాడు, అతడు కూడా అమ్మవారిలాగే ఉంటాడు, అదే రూపం లభిస్తుందన్నమాట. దీన్ని సారూప్య ముక్తి అన్నారు. నాలుగవది సాయుజ్య ముక్తి. తానంటూ వేరుగా లేకుండా తన ఆరాధ్యదైవమైన శ్రీ మహావిష్ణువులోనో పరమేశ్వరుల్లోనో అమ్మవారిలోనో ఐక్యమైపోవడం, ఇది సాయుజ్య ముక్తి. ముక్తి 4 విధాలుగా ఉంది. ఇందులో ఇంకా అవాంతరమైన భేదాలుండి ముక్తి అనేక విధాలుగా ఉంది కాబట్టి శతశః యువతయః అన్నారు. ఎంతోమంది ముక్తికాంతలు, అంటే ఏ విధమైన మోక్షమైనా అతడు పొందగలుగుతాడు అమ్మవారి అనుగ్రహం ఉంటే. ఎలాంటి వాడు? మొట్టమొదటి మాట నరం వర్షీయాంసం, బాగా ఏళ్ళు ముదిరినవాడు. ఇది శృంగారానికి సంబంధించి ఆలోచన చేసినప్పుడు ఏళ్ళు ముదిరినవాడు శృంగారానికి అనర్హుడు కాబట్టి అలాంటి వాడి వెంట యువతలు పడతారు అనేది బాహ్యార్థంలో సరిపోతుంది. కానీ శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, బాగా ఏళ్ళు ముదిరినవాడు అంటే ఈ జన్మలో 90 ఏళ్ళు వచ్చాయి, ఇంతకుముందు జన్మలో ఎన్నాళ్ళు ఉన్నాడో, అంతకుముందు జన్మలో ఎన్నాళ్ళు ఉన్నాడో, ఎన్నో జన్మల పరంపరల నుంచి పుడుతూ చస్తూ ఏ విధమైన ఆధ్యాత్మిక చింతన లేక అజ్ఞానాన్ని పుష్కలంగా పెంచుకున్న ఒక సామాన్యుడు. అలాంటి వాడికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగితే మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నరం వర్షీయాంసం ఎలా వస్తుందట? గళద్వేణీ బంధా. ఈ పరిగెత్తుకొచ్చే యువతులు ఎలా ఉన్నారు అంటే కొప్పుముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా వస్తున్నారు అన్నారు. ఏళ్ళు ముదిరిన అజ్ఞాని అయిన ఎన్నో జన్మలుగా అజ్ఞానాన్ని పెనవేసుకుంటూ అజ్ఞానాన్ని బాగా పెంచుకున్న వాడికి ఏమవుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందా, సంకల్పరహితమైన స్థితి కలుగుతుంది. దానికి సంకేతంగా వస్తున్న యువతులు కొప్పుముడి ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా అన్నారు. తలలో నుంచి మొలిచేవి వెంట్రుకలు ఒకటి, తలలో నుంచి మొలిచేవి సంకల్పాలు ఒకటి. అందుకని తలలో నుంచి మొలిచే సంకల్పాలకు ప్రతీకగా మనకు తల మీద జుట్టు ఉంది, కేశపాశం ఉంది. అందుకని ఏ తిరుమల క్షేత్రానికో వెళ్ళి మరో కాశీ క్షేత్రానికి వెళ్ళి మొక్కుకున్నా మొక్కుకోకపోయినా ఈ కేశపాశాన్ని సమర్పిస్తాం, అక్కడ తలనీలాలు ఇస్తాం. ఎందుకు అంటే సంకల్పాలు వదిలించుకున్నామని చెప్పడానికి. సంకల్పాలకు గుర్తు తలలో నుంచి మొలిచేవే సంకల్పాలు, తలలో నుంచి మొలిచేదే జుట్టు. కాబట్టి ఈ జుట్టుని సంకల్పాలకు ప్రతీకగా భావించి అక్కడ ఇస్తున్నాం అన్నమాట. అయితే జుట్టు ఇచ్చేసినంత మాత్రాన సంకల్పాలు పోయాయా? ఆధ్యాత్మికమైన భావాలు మాత్రమే ఉన్నాయా? ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి లేదా అంటే చెప్పలేం. అందుకే వేమన్న గారు చమత్కారంగా తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు. తల మీద ఉన్న కేశపాశం తీసేసేవయ్యా, బాగానే ఉంది, లోపల ఉన్న సంకల్పాలు వదిలించుకున్నాడని ఏమిటి నిశ్చయం అని ప్రశ్న వేశాడు ఆయన. అంటే ఇది దానికి సంకేతం. పైన ఉన్న కేశపాశాన్ని తొలగించడము అంటే మనస్సులో ఉన్న సంకల్పాలను వదిలించుకోవడం. అందుకని గళద్వేణీ బంధ,
రెండవ లక్షణం, వృద్ధుడికి చెప్పిన లక్షణం నయన విరసం. నయన విరసం అంటే చూడ్డానికి రోతగా ఉన్నవాడు అని పై అర్థం. కానీ అంతరార్థంలో మోక్షం పొందడానికి అర్హత ఎలా లభిస్తోంది అంటే అతడు ఏమాత్రం అర్హత లేనివాడు. మొట్టమొదట నయన విరసం అంటే చూడ్డానికి రోతగా ఉన్నవాడు మాత్రమే కాదు, రోత అయిన చూపు కలిగిన వాడు. వాడి దృష్టి అంతా అజ్ఞానంతో ఉన్నవాడికి, దైవభక్తి లేనివాడికి, ఏ విధమైన ఆధ్యాత్మిక సాధన చేయని వాడికి దృష్టి సరైన దృష్టి ఉండదు. అన్నీ తప్పులే కనిపిస్తాయి. నేను ఒక్కడనే గొప్పవాడిని, నేను ఒక్కడనే మంచివాడిని, మిగతా వాళ్ళందరిది లోపం అనుకుంటాడు అనమాట. అజ్ఞాన లక్షణం అది. ఆయన చాలా మంచివాడండి, దాన ధర్మాలు బాగా చేస్తాడంటే ఒట్టి దుబారా మనిషి అండి అంటాడు. దానిలో మంచిని చూడలేడు. ఈయన చాలా ఉత్తముడండి, డబ్బు చాలా పొదుపుగా వాడుకుంటాడు, పద్ధతిగా ఉంటాడంటే అబే ఒట్టి పిసిని కొట్టండి అంటాడు. దీన్ని మెచ్చుకోడు, దాన్ని మెచ్చుకోడు. ఆయన చాలా మంచివాడండి, ఎక్కువ మాట్లాడండి, ప్రశాంతంగా ఉంటాడు అంటే ఆయన పొగరండి, అహంకారం అండి, ఎవరితో మాట్లాడండి, మూతి బిగించుకుంటాడు ఏంటండి అని వెక్కిరిస్తాడు. ఈయన చాలా కలుపుగోలుగా అందరితో మాట్లాడతాడండి, ఈయన మంచివాడండి అంటే ఊరికే వాగుడుకాయండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు అంటాడు. అంటే మీరు ఏ మంచి చెప్పినా దాన్ని చెడుగానే భావిస్తాడు. ఎందుకంటే అతడి చూపు అలాంటిది కాబట్టి. నయన విరసం, విరసమైన చూపు కలిగిన వాడు తప్ప సక్రమమైన దృష్టి కలిగిన వాడు కాదు. అన్నింటినీ తప్పుగా మాత్రమే చూస్తాడు. ఎందుకు తప్పుగా చూస్తున్నాడు అంటే అజ్ఞానము యొక్క లక్షణం. ఇంతటి అజ్ఞానానికి ఏమిటి కారణం అంటే హృదయంలో జ్ఞానం లేకపోవటం. వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అంటే మానవుడు మోక్షానికి అర్హత పొందలేకపోవడానికి అజ్ఞానం కారణం. ఆ అజ్ఞానానికి ముఖ్య లక్షణాలు 3 ఉన్నాయి అన్నారు వేదాంత శాస్త్రం ప్రకారం. 1 మల, 2 విక్షేప, 3 ఆవరణ. 1 మలము అంటే మాలిన్యం. మనస్సులో మాలిన్యం ఉంటే వాడికి జ్ఞానం రాదు, మోక్షం రాదు.